అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం ఈ వేంపల్లె మండల కేంద్రం. ఇక్కడ అధికార పార్టీలోని కొందరు నేతల వల్ల అటు ప్రభుత్వానికి చెడ్డ పేరుతో పాటు స్థానిక ప్రజలకు నరకం కనబడుతుంది. అందుకు ఉదాహరణ ఈ ఉదంతం. అర్హత లేని వారిని అందలం ఎక్కిస్తే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి. వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీలోని రాజీవ్ నగర్ కాలనీ ప్రాంతంలో ఎక్కువగా పేదలు నివసిస్తుంటారు. వారు దినసరి కూలీలకు వెళ్లి జీవనాధారం సాగించేవారు. ఎక్కువ అలాంటి చోట అధికార పార్టీ నేతల వారికి అండగా నిలబడాలి, వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలి. కానీ ఇక్కడ మాత్రం అలాంటి భరోసా లేకపోగా అండబూతులను ప్రజలకు బహుమానంగా ఇస్తున్నాడు. స్థానిక నేత రాజీవ్ నగర్ కాలనీలో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు బుజ్జి వ్యవహారం రోజు రోజుకి శృతి మించిపోతుందని ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళే అందరికి తిడతారు. రచ్చారు కూర్చొని మీటింగ్ పెట్టుకుని కూడా తిడతాడు. ఏందో రమ్మని మాడతాడు. వాటర్ మీటింగ్ రచ్చ పెట్టుకునే దానికి ఆడ కూర్చొని రచ్చ పెట్టుకుంటే లేనిపోని అన్ని సమస్యలన్నీ పెట్టుకుంటా అంటాడు. ఏమవసరం ఉంది ఆ పిల్లనికి? ఏందన్నా రచ్చబండ ఉందా? అది రచ్చ కూర్చోకూడదు, మా ఓటర్ బ్యాండ్ కాడ జరగకూడదు అంటాడు. ఏం దొరికి జరగదు. అది ముందు నుండి ఫస్ట్ నుండి ఓటర్ బ్యాండ్ కాడ కూర్చున్నాము. అరగట్టించింది ఎవరు? ఆ పిల్లడికి తెచ్చినాడా? ఆ పిల్లనికి ఏముంది కాబట్టి ఓటర్ బ్యాండ్ ఒకటి ఇచ్చినాడు. ఓటర్ బ్యాండ్ ఒకటి సభలో చూసుకోవాలా. అది కూడా ఏముంది? ఒక 10,000 20,000 ఖర్చు పెట్టి వేసుకొని సొంతం చేయించుకోవాలా. ఊరికేనే ఇది ఈ నీళ్ళు వచ్చాయి ఆడ వాడుకొని మనం జరుపుకోవాలంటే ఏంది కాదు. జనం చస్తారు నీళ్ళ కోసము. ఇప్పటికి 1000 మంది నీళ్ళు లేక అల్లకొల్లు పోతున్నారు. ఆ మాటకు మేము వచ్చినాము అంతే. వాళ్ళకేం తిట్టడానికి రాలే, కొట్టడానికి రాలే. పూర్తిగా మద్యం తాగడం, ఇష్టం వచ్చినట్టు కాలనీ మహిళలను తిట్టడం ఆయనకు దినచర్య అయిందని మహిళలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఊరు నుంచి వాటర్ ప్లాంట్కు నీరు తీసుకోవడమే కాకుండా తాగడానికి ప్రజలు నీరు వదలకుండా రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తున్న మహిళలపై కులం పేరుతో దూషణలు చేస్తున్నారు. మహిళలకు అండగా ఉంటామని చెప్తున్న తెలుగుదేశం పెద్దలు కింది స్థాయిలో మాత్రం ఇలాంటి వారి ఆగడాలను అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. వాటర్ ప్లాంట్కు నీళ్లు పట్టుకుంటున్నారు. మాకు ఊళ్ళోకి వచ్చే నీళ్లు వాటర్ ప్లాంట్కి ఏం సంబంధం ఉంది? వాటర్ ప్లాంట్కి పట్టుకునే నీళ్లు వాటర్ ప్లాంట్కి పట్టుకోవాలా, ఆ మోటార్ వేసుకోవాలా. మాకు వచ్చే నీళ్ళు వాళ్ళ ఇంటికి పట్టుకోవాలా? మాకు నీళ్ళు అవసరం లేదా? కాలనీకు స్టేషన్లో పోయి చెప్తామంటే స్టేషన్లో పోయి చెప్తే పోలీసు వాళ్ళు మాకు నీళ్ళు ఇడసొద్దని చెప్పినారా? మీరు కూడా అట్నే నీళ్లు లేకుండా మమ్మల్ని గోడ అడిచినారు. ఇప్పుడు అట్లా చేస్తారు. సరిగ్గా ఎండాలు రాకుండా ఉండాలి. అప్పుడే నీళ్లు రానికుండా చేస్తే మేమేం తాగల? ఏం చేయాలి? నీళ్లు రాక ఇంత ఇబ్బంది చేస్తా అంటే ఏం చేయాలి? వాటర్ ప్లాంట్ వాళ్ళు వాళ్ళకి సపరేట్ ఉంది కదా. లేకపోతే ఏమన్నా అస్సలకి ఎక్క ఉరివేరు లేనే లేవు. ఇప్పుడు వారం అయితే అందు నీళ్లు లేక పనాలకు కానీ ఇబ్బంది అయిపోతుంది. నీళ్ళు లేక ఏం చేయాలి? వాటర్ ప్లాంట్ కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతకు డబ్బులు ఇచ్చి తీసుకున్నామని బుజ్జి భార్య స్వయంగా మీడియాతో చెప్పడం ఎంతటి దౌర్జన్యానికి పాల్పడుతున్నారో అర్థమవుతుంది. ఇప్పటికైనా మహిళలను దూషిస్తున్న బుజ్జిపై చర్యలు తీసుకొని కాలనీ వాసులకు త్రాగునీరు ఇవ్వవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైనే ఉంది.